హాయ్ అండి. విజయ్ దేవరకొండ రష్మికది పెళ్లి అని చెప్పేసి ఇప్పటి వరకు ఇన్విటేషన్స్ కోసం అని చెప్పేసి తిరుగుతూనే ఉన్నారు. బట్ అఫీషియల్ గా ఎందుకు ఇంకా అది బయటికి రావట్లేదు అంటారు? వాళ్ళ వాళ్ళ రీజన్స్ బ్యాక్ అండ్ ఏముండొచ్చు. సో అందుకే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తలే బయటికి. అనౌన్స్ అయితే చేస్తారు అప్కమింగ్. అంటే కొంచెం సర్ప్రైజ్ గా ఏమంటారు, ఫ్యాన్స్ కి కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని మేబీ. ఆల్రెడీ సర్ప్రైజ్ ఏముంది, అందరికి తెలిసిన విషయమే కదా. అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కదా అందరికి. క్వశ్చన్ మార్క్ అయితే చాలా మందిలో ఉంది, ఈవెన్ నాకు కూడా ఉంది. మేబీ లైక్ వాళ్ళ వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఏమున్నాయో మనకు తెలియదు. 24th పెళ్లి, 26th పెళ్లి, 4th రిసెప్షన్ అని అంటున్నారు. మరి అదే ఉంటుందంటారా స్కెడ్యూల్? మేబీ అయ్యిండొచ్చు. 24th అయితే నా బర్త్డే ఆ రోజు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆ రోజు మాత్రం మ్యారేజ్ చేసుకుంటే. ఓకే, అయితే మన కేటగిరీ కాదు. ఇంకొక విషయం వచ్చేసి వీళ్ళ ఇద్దరు పెళ్లి గురించి అని చెప్పేసి కొంతమంది సీఎం ని కలిసారు అంటున్నారు. కానీ కొంతమంది వచ్చేసి నార్మల్ గా సీఎం ని కలవాల్సి వచ్చింది అని అంటున్నారు. అసలు సడన్ గా ఉన్నట్టుండి సీఎం ని ఎందుకు కలిసాడు అంటారు విజయ్ దేవరకొండ? ఇన్వైట్ చేశాడేమో వెళ్ళి, అట్లా కూడా అనుకోవచ్చు కదా. విజయ్ దేవరకొండ పెళ్లికి రమ్మని కార్డ్ ఇచ్చి ఇన్వైట్ చేసినట్టుండు. దాన్ని కూడా కాంట్రవర్సీ చేయడం ఎంతవరకు కరెక్ట్? అందరూ ఆయన ఇన్వైట్ చేసుకోండి. ఇప్పుడే మా అంటే ఒక 1 వీకే ఉంది పెళ్లికి. ఆయన పెళ్లి పనిలో ఉండడు కావచ్చు. అది వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయితే బాగుంటది అంటారా? మరి చాలా బాగుంటది చూడడానికి, చక్కగా ముద్దుగా క్యూట్ గా ఉంటుంది. ఫ్యాన్స్ అందరికి పండుగ అంటారా? పండగ అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యాన్స్ అయితే. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ వేరే లెవెల్ కదా. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు 26న రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి అని చెప్పేసి ఒక శుభలేఖ అయితే బయటికి వచ్చింది, వైరల్ అవుతుంది. అది రియల్ అంటారా, ఫేక్ అంటారా? రియల్ ఉంటది, ఫేక్ ఏమి ఉండదు. ఎప్పుడు నుండో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చి చెప్పారు కదా. ఫేక్ అయితే ఉండదు. కంపల్సరీ February 26 వాళ్ళిద్దరు మంచిగా మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పి రష్మిక అభిమానిగా చెప్తున్నారు. అంటే ఇద్దరు పెద్ద సెలబ్రిటీలు అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు అఫీషియల్ చేయకుండా సీక్రెట్ గా దాచి పెడుతున్నారు. ఎందుకని ఈ విషయాన్ని ఎందుకు సీక్రెట్ మెయింటైన్ బెస్ట్ అక్క. ఈ పబ్లిసిటీ చేసుకునే గాడికి ఒక రష్మి ఆడెళ్ళింది, దేవరకొండ ఆడుండు, ఇలా అది ఇది రచ్చ చేస్తుంటారు సోషల్ మీడియాలో. తెలియజేయకుండా ఉంటే నాకు తెలిసి 100% ఇది. అంటే వీళ్ళిద్దరు ఇప్పటికే రణబలి అని ఒక సినిమా చేస్తున్నారు. అయితే దాంట్లో భాగంగానే ప్రమోషన్స్ అని ఇంకొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది నిజంగానే పెళ్లి అని అంటున్నారు. మరి ప్రమోషన్స్ అనుకోవాలా, పెళ్లి అనుకోవాలా? వచ్చి ప్రమోషన్స్ కోసం మరి అంత దారుణంగా అట్లా ఏమి ఉండదు అక్క. ప్రమోషన్స్ అయితే నార్మల్. అసలు ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకుంటారు? ఆ వీడియోస్ ఎందుకు అట్లా బయటకు వస్తాయి? అట్లా ఏమి ఉండదు, అది ఫేక్ కాదు, రియలే. కంపల్సరీ విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకోవాలి. గీతా గోవిందం వాళ్ళిద్దరు చూడముచ్చటగా ఉన్నారు. కంపల్సరీ వాళ్ళ పెళ్లికి అందరూ ఆశీర్వదించాలి, వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. మళ్ళీ ఒక విజయ్ దేవరకొండ రావాలి. అంటే మీకు విజయ్ దేవరకొండ నచ్చుతారా? ఎస్, ఆయన నాకు గీతా గోవిందం నుండి నాకు ఆయన డైలాగ్స్ గానీ మేడం మేడం అంటూ ఆ సినిమాతో ఒక రేంజ్ లో ఇద్దరు టాప్ లో ఉన్నారు. కంపల్సరీ చేసుకోవడం హ్యాపీ. రష్మికకి ఇప్పటికైతే నేషనల్ క్రష్ అనే నేమ్ ఉంది. మరి పెళ్లి తర్వాత సినిమాలు కంటిన్యూ చేస్తుందా, ఆపేస్తుంది అంటారు? అంటే సినిమాలు మాత్రం ఆపరు, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఏమో ఒకవేళ ప్రెగ్నెన్సీ బిల్ ఎలా ఉంటే ఏమో చెప్పలేము. అది వాళ్ళిద్దరు అండర్స్టాండ్ మీద ఉంటుంది కదా, మనం చెప్పలేము. విజయ్ దేవరకొండ రష్మికది పెళ్లి 26th ఉంది అని చెప్పేసి వైరల్ అవుతుంది. అండ్ అఫీషియల్ గా వాళ్ళు బయటికి ఇంకా చెప్పట్లేదు, అండ్ పోస్టులు కూడా చేయట్లేదు. బట్ ఒక శుభలేఖ అయితే బాగా వైరల్ అవుతుంది. అది నిజమా లేకపోతే ఫేక్ అంటారా? నిజమా ఫేక్ అనే దానికంటే ముందు వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి వీళ్ళది చాలా ట్రెండ్ అవుతున్నటువంటి కపుల్ అన్నమాట. సోషల్ మీడియాలో ఒక మీడియా నుంచి ఇద్దరు, ఎందుకంటే ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే నా చైతన్య సమంతలది కూడా మనం ఇంత క్యూరియాసిటీ చూపించడం జరిగింది. కానీ వాళ్ళది ఒకటి వైరల్ అయిపోయి వాళ్ళు మళ్ళీ డివర్స్ వరకు వచ్చి మ్యారేజ్ చేసుకున్నారు, బాగుంది, అంత హ్యాపీ అనుకునే టైంలో మళ్ళీ సడన్ గా వాళ్ళు డివర్స్ అనేది ఇచ్చేసిన తర్వాత ఒక మీడియా నుంచి వస్తున్నటువంటి, అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి కపుల్ పెళ్లి చేసుకుంటే వీళ్ళు నిలబడతారా అనేది ఎక్కువ మందికి డౌట్, జనాలలో ఒక సందేహం అనేది ఉందన్నమాట. సో వీళ్ళు మాత్రం ఒకవేళ చేసుకుంటే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాము. కానీ అందరిలా కాకుండా వీళ్ళు కలిసి ఉండాలి. ఎందుకంటే గతంలో చూసుకున్న చాలా మంది సెలబ్రిటీస్ ఇలా డివర్స్ తీసుకున్నారు. వీళ్ళు ఒకవేళ కనుక ఒకటైతే మాత్రం విడిపోకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. ఇంకొకటి శుభలేఖ వచ్చింది అన్నారు కదా, రియల్ ఫేకా అంటే అది ఫేక్ అనే చెప్పాలి. ఎందుకంటే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఏది లేని మనం కన్ఫర్మ్ చేసుకోలేము. కొన్ని క్లిప్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు వెళ్ళిన పార్టీస్ కి, ఈవెంట్స్ కి చూసుకుంటే సేమ్ లొకేషన్ ఉండడం జరిగింది, సేమ్ డ్రెస్ కోడ్ ఉండడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పకనే చెప్పేస్తున్నారు. అంటే మేము ఇద్దరము రిలేషన్షిప్ లో ఉన్నాం అనే విషయం మాత్రం జనాలందరికీ అర్థమైపోయింది. అంటే ఇప్పుడు రణబలి ప్రమోషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. మరి రణబలి ప్రమోషన్స్ లో భాగంగానే ఇలా చేస్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ అనేది కాస్త మెట్టెక్కిందంటారు? ఖచ్చితంగా లవ్ స్టోరీ అయితే ఉందండి. ఎందుకంటే చాలా చూసుకున్నాం కదండి, ఇంతకుముందు చెప్పినట్లయితే వాళ్ళిద్దరు వెళ్ళిన లొకేషన్స్ చాలా లొకేషన్స్ లో వాళ్ళు హైట్ చేస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ చెప్పకనే చెప్తున్నారు జనాలకి. సేమ్ లొకేషన్ ఉండడం కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ లో కూడా మనం గతంలో చూసుకున్నట్లయితే సేమ్
పోస్టర్స్ ఇద్దరు రిలీజ్ చేయడం జరిగింది. జనాలకు అర్థమైపోయింది వీళ్ళు కలిసే వెళ్తున్నారు, కలిసే ఎక్కడున్నా ఇద్దరు కలిసే ఉంటున్నారు. బట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయట్లేదు అని చెప్పేసి అని అనుకుంటున్నాము. వాళ్ళ లవ్ మాత్రం నిజమే, కానీ ఆ లవ్ లైఫ్ లీడ్ చేసేంత వరకు వెళ్తుందా వెళ్ళదా అనేది వాళ్ళిద్దరు తీసుకోవాల్సిన డెసిషన్. తీసుకుంటే అది ఓకే సక్సెస్ అవుతే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాము. వాళ్ళు పెళ్లి చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. హాయ్ అండి. హాయ్. విజయ్ దేవరకొండ రష్మికది 26న పెళ్లి అని చెప్పేసి ఒక శుభలేఖ అయితే వైరల్ అవుతుంది, అది లీక్ అయింది. అయితే అది ఫేక్ అంటారా లేకపోతే నిజంగానే జరుగుతుందంటారు? శుభలోకి అనేది ఫేక్ అని అవుతుందండి. అసలు విజయ్ దేవరకొండ గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ ఫస్ట్ శుభలేఖ సీఎం గారికి ఇచ్చారు. దీని సందర్భంగా ఎందుకంటే అండ్ రష్మిక అండ్ విజయ్ దేవరకొండ గారు మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇద్దరు చాలా బాగుంటారు. వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే కూడా మంచిగా ఉంటుందని చెప్పి మేము పబ్లిక్ అనుకుంటున్నాము. కానీ నిజంగా చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళిద్దరు మూవీస్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా రష్మిక గారు మూవీస్ చేస్తుందా లేదా అనేది చిన్న మా క్వశ్చన్ మార్క్ లా ఉంది. మరి విజయ్ దేవరకొండ గారు మరి మూవీస్ తీపిస్తాడా లేకుంటే మూవీస్ కి పంపించరా అని చెప్పేసి మా యొక్క చిన్న ఆలోచన. మరి పబ్లిక్ ఏమంటారో దీన్ని బట్టి. అంటే ఇంకొకటి, వాళ్ళు రణబలి సినిమాలో ప్రమోషన్ లో భాగంగా చేస్తున్నారని ఇంకొంతమంది అంటున్నారు. మరి అఫీషియల్ గా ఇంతవరకు ఏ విషయం కూడా వాళ్ళు ఎప్పుడు బయట పెట్టలేదు కదా. మరి పెట్టలేదు, కానీ మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇప్పుడు ట్రోలింగ్ అవుతున్నాయి, అది ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రష్మిక గారికి అండ్ విజయ్ దేవరకొండ గారికి మ్యారేజ్ ఫిక్స్ అని మాకు తెలుసు. అది మ్యారేజ్ చేసుకుంటున్నారు, అది ఎప్పుడు అనేది కూడా క్లారిటీ మనకు రావట్లేదు. రీసెంట్లీ మొన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా కలిశారు. అతను కలిసి మా మ్యారేజ్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. మరి ఫిక్స్ అయిపోయింది. మరి ఇంకొక రీసెంట్లీ అండ్ మన విజయ్ దేవరకొండ గారు వాళ్ళ తమ్ముడు అండ్ మన అల్లు అర్జున్ గారు కలిశారు. ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు ఏదో మాట్లాడారో డిస్కషన్ అయ్యింది. మరి మూవీ పర్పస్ మరి దేని పర్పస్ తెలీదు. కానీ రష్మిక గారికి అండ్ విజయ్ గారికి మ్యారేజ్ అయితే మాత్రం మా ఎక్స్పెక్టేషన్ అయితే ఆ మూవీలో ఉన్న అనిపించింది. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి 26వ తారీఖు అని అంటున్నారు. మరి 26వ తారీఖు రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి అయితే మరి ఇప్పటి వరకు ఎవరు కూడా అఫీషియల్ చేయలేదు ఇద్దరిలో కూడా. మరి నిజం అంటారా ఫేక్ అంటారా? అంటే వాళ్ళు చేయలేదంటే ఫేక్ అనుకోవచ్చు. అందులో ఫ్యాన్స్ గిట్ట పిలవలేదు, మేము గిట్ట హట్టుగా ఉన్నాము. సో అనౌన్స్ చేస్తే బాగుంటుంది మీడియాకి అని అనుకుంటున్నాం. మరి నిజం ఎంతనో అబద్ధం ఎంతనో తెలియదు. అంటే కొన్ని రూమర్స్ కొన్ని బయటికి తెస్తున్నారు. నిజంగానే పెళ్ళి అవుతుందా లేదా అని అయితే కంపల్సరీ మా అన్న చెప్తాడు, విజయ్ దేవరకొండ గారు చెప్తారు, లేదంటే రష్మిక మందన ఆమె అయినా చెప్తుంది, అనౌన్స్ చేస్తుంది. మరి చేయలేదు, మరి నిజమా అబద్ధమా అసలు? మరి మా అన్న ఎందుకు చెప్పలేదు? మాకు డయాడ్ ఫ్యాన్స్ ఉన్నాం ఇక్కడ, ఫ్యాన్స్ గిట్ట చెప్పాలి. అసలు ముఖ్య విషయంగా నాకు చెప్పలేదు. మళ్ళీ మా అన్న పెళ్ళికి ఎక్కడ పెళ్లి జరుగుతుంది అంటే ఇక్కడనే చేసుకుంటుండా బయట చేసుకుంటుండా, అంటే ఇండియాలోనేనా లేకపోతే బయట ఎక్కడన్నా ప్లాన్ చేసిండ్రా? మరి అంత సీక్రెట్ గా దాచిండంటే మరి బయట ఏమన్నా ప్లాన్ చేసిండ్రేమో ఇద్దరు. అంటే రష్మిక వాళ్ళ ఊర్లో చేస్తారా లేకపోతే వాళ్ళ ఊర్లో బంగ్లా ఉంది కదా, మరి అక్కడి గిటే చేస్తారా? అంటే సీక్రెట్ గా పెళ్లి చేసుకోలే, ప్రేమ సీక్రెట్ గా పెడుతున్నాం అన్న. మేము గిట్ట ఉన్నాం ఇక్కడ, మీ డయాడ్ ఫ్యాన్స్ ఉన్నాం. సో మా గిట్ట చెప్పండి, జల్దీన అనౌన్స్ చేస్తే బాగుందని కోరుకుంటున్నా. అంటే సీఎం ని కలవడం కూడా జరిగింది, ఇంకా అల్లు అర్జున్ ఫ్యామిలీతో కూడా కలవడం జరిగింది విజయ్ దేవరకొండ. మరి ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే శుభలేఖ ఇవ్వడానికే అని చెప్పి. అందుకు ఇంకొక రీజన్ ఏంటంటే ఒక శుభలేఖ బయటికి లీక్ అవ్వడం, అది వైరల్ అవ్వడం కూడా చూస్తున్నాం. మరి అంటే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పెడుతుండ్రు వేరే వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు, అంటే వాళ్ళకి నచ్చినట్లుగా పెడుతున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరు అనౌన్స్ చేస్తే నిజంగానే మేము పెళ్లి చేసుకుంటున్నామని అనౌన్స్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి అని చెప్పేసి 26న ఒక విషయం అయితే బాగా ట్రెండ్ అవుతుంది. దానికి తగ్గట్టుగానే ఒక వెడ్డింగ్ కార్డ్ కూడా చాలా బయట వైరల్ అవుతుంది, లీక్ అవడం కూడా జరిగింది. అది నిజం అంటారా లేదా ఫేక్ అంటారా? నిజమేనమ్మా. ఎలా నిజమంటున్నానంటే విజయ్ దేవరకొండ గారు ఆయన పెళ్లి ఆహ్వానానికి, అంటే ఆయన పెళ్లి జరుగుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని కలిశారు. నా రిసెప్షన్ కి రావాలన్న ఆహ్వానాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానాన్ని అందించారు. అందించినప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖున 26వ తారీఖున, అంటే డేట్ అది మనకు మెన్షన్ చేయలేదు కానీ ఆ సీక్రెట్స్ ఏం చెప్పలేదు. కానీ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భం అయితే మనందరికీ తెలుసు, ఫోటోలు కూడా చూసాం. నా పెళ్లి రిసెప్షన్కి రమ్మన్నట్టుగా ఆయన ఆహ్వానం అందుతున్నట్టు అందులో న్యూస్ ఉంది. ఆ విధంగా పెళ్లి జరగటం అయితే కనుక ఫిబ్రవరి 26వ తారీఖున కరెక్ట్ అనేది నేను నమ్ముతున్నాను.
అంటే ఎందుకు వాళ్ళు ఇంకా అఫీషియల్ గా చెప్పట్లేదు అంటారు? ఇంత దాకా వచ్చింది, ఇన్విటేషన్స్ కూడా పంచుతున్నారు, అయినప్పటికీ కూడా ఎందుకు అఫీషియల్ చేయట్లేదు, బయట చెప్పట్లేదు? అది ఎలాగంటేనమ్మా రకరకాల అవ్వచ్చు. లేదా వాళ్ళ వెడ్డింగ్ ఏదన్నా ఒక ఫ్రాంచైజీకి ఇచ్చి, లేదా ఏదన్నా ఓటీటీకి ఇచ్చి ఏమన్నా దానివల్ల వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏ సజెషన్స్ ఇస్తుందో వాళ్ళ ప్రకారం వీళ్ళు నలుచుకోవాలి. అంటే మాకు ఎక్కడ బయట ఇదేం రివీల్ చేయొద్దు, మేము డైరెక్ట్ ఓటీటీలో లైవ్ ఇస్తాం, ఆ లైవ్ కోసం కొంత అమౌంట్ ఇచ్చి వీళ్ళ లైవ్ని వీళ్ళ మ్యారేజ్ని వీళ్ళ వెడ్డింగ్ని లైవ్ చేస్తారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు చేయాలన్న ఉద్దేశంతో కొన్ని ఆ ప్రకారం ఆ కండిషన్స్ ప్రకారం వీళ్ళు ఏమన్నా మాట్లాడకూడదన్న ఉద్దేశంతో మాట్లాడట్లేదేమో, కానీ పెళ్ళి అయితే 26వ తారీఖున అయితే మనం డైరెక్ట్గా చూస్తాం, అదైతే మామూలే. విజయ్ దేవరకొండ రష్మికది పెళ్లి అని చెప్పేసి ఒక వెడ్డింగ్ కార్డ్ అయితే వైరల్ అవుతుంది, లీక్ అయిందని అంటున్నారు. మరి నిజంగానే వాళ్ళిద్దరు పెళ్లి 26th ఫిబ్రవరి అవుతుందంటారా? అసలు అది రియల్ అయిన వెడ్డింగ్ కార్డా లేదా ఫేక్ అంటారా? లేదు, నిజంగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆల్రెడీ లీక్ ఏం కాదు. అఫీషియల్ చాలా నుంచి నడుస్తుంది. అఫీషియల్ గా అయితే నిన్న వచ్చింది. 26th పెళ్లి ఉండబోతుంది, March 4న రిసెప్షన్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈ రిసెప్షన్ కి కానీ ఈ పెళ్లికి కానీ ఇక్కడ కూడా సెలబ్రిటీస్ పిలిచినట్టు కనిపిస్తలేదంట. ఓన్లీ ఫ్యామిలీకి అంటే చాలా సీక్రెట్ గా చేసుకుంటున్నారు. ఆ పెళ్లి కూడా నో మొబైల్స్, నో గిఫ్ట్స్, ఓన్లీ బ్లెస్సింగ్స్ అన్న ట్యాగ్స్ నడుస్తుందంట. ఓన్లీ ఆశీర్వాదం ఇస్తే సరిపోతుంది, గిఫ్ట్లు ఏం అవసరం లేదన్నట్టుగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇన్విటేషన్ పంపుతున్నట్టు టాక్ నడుస్తుంది. సో ఎటకల్గా అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇద్దరు కలిసి గతంలో గీతా గోవిందం సినిమా చేశారు, ఇప్పుడు రన్నబాల్ అని సినిమా చేస్తున్నారు. సో మన రష్మిక మందన్కి నిషిక్ కష్టం ట్యాగ్ ఉంది. సో మరి పెళ్ళైన తర్వాత ట్యాగ్ ఉంటుందా లేదా అనేది తెలియదు, కానీ ఇద్దరు జోడి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నిన్నే మన అల్లు శిరీష్ గారి ఏదో జరిగింది వాళ్ళది కూడా. సో ఇప్పుడు అంటే కామన్ అయిపోయిందండి సినిమా ఫీల్డ్ లో, వాళ్ళు యాక్ట్రెస్ తోనే సినిమా పెళ్లి చేసుకోవడం అనేది మంచిగానే అనిపిస్తుంది. సో ఇద్దరు కూడా కలిసికట్టు ఎట్లనే బాగుంటుంది. వాళ్ళు ఇద్దరు బాండింగ్ కూడా గతంలో గీతా గోవిందం చాలా చక్కగా వర్కౌట్ అయింది. సో అదే రీతిగా పెళ్లి చేసుకోవడం కూడా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీస్, ఇద్దరు సెలబ్రిటీసే, మరి ఇంతలాగా లోపల సీక్రెట్ చేసుకోవడం ఎందుకు? అంటే చాలా మంది ఫ్యాన్స్ కి ఈగర్ గా వెయిట్ చేసే విషయం అది. మరి బయట అఫీషియల్ చేస్తే బాగుండేదేమో కదా? అవును, నాకు అనిపించింది. ఎందుకు అట్లా ఇద్దరు కూడా పెద్ద సెలబ్రిటీస్, తప్పేముంది, పెళ్లి చేసుకోవడం తప్పేం లేదు కదా. సో చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ చెప్తుండొచ్చు. మేబీ సెలబ్రిటీస్ మనకైతే ఉండదు, కామన్ మ్యాన్స్ కి అయితే ఎంట్రీ ఉండదు. అట్లీస్ట్ మీడియా వాళ్ళకి సెలబ్రిటీస్ లకి ఎంట్రీ ఉంటుంది కాబట్టి సో అప్పుడు చూద్దాం, అప్పుడు ఉండే ఛాన్స్ ఉంది.